ముందుగా అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ 30 days షార్ట్ టర్మ్ ట్రైనింగ్ ఫ్రమ్ పైథాన్ టు ఏఐ ఇన్ తెలుగు ఫ్రెండ్స్. అయితే మనం సక్సెస్ఫుల్గా 17 సెషన్స్ అయితే కంప్లీట్ చేసుకున్నాము ఈ జర్నీలో. ఈ సెషన్లో సో మరిన్ని కొత్త టాపిక్స్ నేర్చుకోబోతున్నాం. అయితే ముందుగా అసలు ఏ టాపిక్స్ నేర్చుకుంటున్నాం ఏంటి అనేది అనే దానికన్నా ముందల అసలు మనం ప్రజెంట్ స్టేటస్ ఏంటి, ఓకే, ఈ 30 days పాత్లో మనం ఎక్కడ ఉన్నాం కరెక్ట్గా అనేది మనం ఒక్కసారి అర్థం చేసుకున్నాము. రైట్. సో లాస్ట్ సెషన్ కనుక మీరు వినుంటే ఫ్రెండ్స్, ఈడిఏ ఎక్స్ప్లోరేటరీ డేటా అనాలిసిస్ టాపిక్ మనం కంప్లీట్ చేసేసుకున్నాం, ఇంక్లూడింగ్ హ్యాండ్స్ ఆన్. సో ఐరిస్ అనే ఒక డేటా సెట్ని తీసుకుని, ఓకే, దాని మీద మనం కంప్లీట్ ఈడిఏ అనేది టాపిక్ అయిపోయింది. అయితే ఈ పర్టికులర్ సెషన్లో, ఓకే, సో జస్ట్ ఈడిఏలో ఒక చిన్న టాపిక్ ఉంది. చిన్న టాపిక్ అంటే డేటా విజువలైజేషన్. సో ఈడీ అనేది 2 parts ఉంటుంది మళ్ళీ అందులో. ఒకటి వచ్చేసేసి మూమెంట్స్, ఫస్ట్ మూమెంట్, సెకండ్ మూమెంట్, థర్డ్ మూమెంట్, ఫోర్త్ మూమెంట్. ఓకే. సో వాటితో పాటు అడిషనల్గా డేటా విజువలైజేషన్ కూడా ఉంటుంది ఫ్రెండ్స్. అవునా? సో డేటాని మనం విజువలైజ్ చేస్తామన్నమాట. సో ఈ డేటా విజువలైజేషన్ అనే టాపిక్ని మనం ఈ సెషన్లో అర్థం చేసుకుందాం. రైట్. సో ముందుగా ఒకసారి అన్ని క్విక్గా రివైజ్ చేసుకుందాం. ఈడిఐ అంటే ఎక్స్ప్లోరేటరీ డేటా అనాలిసిస్. ఎప్పుడైనా క్లయింట్ నుంచి మనకి రా డేటా వస్తే ఆ రా డేటా మీద అనాలిసిస్ చేయడమే ఈడిఐ. ఓకే. సో అనాలిసిస్ చేయడం వల్ల ఏంటి అసలు ఉపయోగం అంటే, మనం ఎటువంటి డేటా అయినా ముందు అనాలిసిస్ చేస్తే మనకి కొన్ని ఇన్సైట్స్ వస్తాయి అన్నమాట. ఓకే. ఆ ఇన్సైట్స్ మనం క్లయింట్కి షేర్ చేసుకున్నప్పుడు, ఓకే, వాటి ద్వారా క్లయింట్ అనేవాడు కొన్ని యాక్షన్స్ తీసుకోగలుగుతాడు. ఓకే. సో ఈ యాక్షన్స్ వల్ల క్లయింట్ యొక్క రెవెన్యూ, ప్రాఫిట్స్ పెరుగుతాయి. ఓకే. సో ఇలా ఆ, ప్రతి దానికి కూడా ఒక ఇంటర్ కనెక్షన్ ఉంటుంది. సో దానికోసం మనం ఈడీ అనేది ఒక మ్యాండేటరీ స్టెప్ అని చెప్పొచ్చు. ఒక క్రిస్పర్ ఉన్న సెకండ్ స్టెప్, సెకండ్ ఫేజ్ ఈడిఏ, ఐ మీన్ డేటా ప్రిపరేషన్. డేటా ప్రిపరేషన్లో ఫస్ట్ స్టెప్ ఈడిఏ, ఎక్స్ప్లోరేటరీ డేటా అనాలిసిస్. రైట్. ఈడిఏలో మనం 4 మూమెంట్స్ అర్థం చేసుకున్నాం. ఫస్ట్ మూమెంట్ అసలు ఎందుకు, సెకండ్ మూమెంట్ ఎందుకు చేయాలి, లేదా థర్డ్ మూమెంట్ ఎందుకు, ఫోర్త్ మూమెంట్ వల్ల ఉపయోగం ఏంటి అనేది ఒకసారి క్విక్గా రివైజ్ చేసుకుని ఇవాళ టాపిక్ వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఫస్ట్ మూమెంట్ బిజినెస్ డెసిషన్. సో ఈ ఫస్ట్ మూమెంట్ బిజినెస్ డెసిషన్ అనేది మనకి ఏంటి, సెంటర్ వాల్యూ లేదా ఒక రిప్రజెంటేటివ్ వాల్యూని, డేటాకి, డేటాలో ఉన్న సెంటర్ వాల్యూని లేదా డేటాని రిప్రజెంట్ చేసే వాల్యూని ఏదైతే ఉంటుందో మనకి ఫస్ట్ మూమెంట్ బిజినెస్ డెసిషన్ ద్వారా రాబడతాం అనమాట. ఓకే. సో అది పాయింట్. ఎలా రాబడతాం అంటే దానికి 3 measures ఉన్నాయి: మీన్, మీడియన్, మోడ్. సో మీన్ అంటే యావరేజ్. మీన్ని మ్యూతో రిప్రజెంట్ చేస్తాము. మీన్ ఫార్ములా వచ్చేసి సిగ్మా సమ్మేషన్ ఎక్స్ బై ఎన్, సమ్ ఆఫ్ ఆల్ అబ్జర్వేషన్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. అలాగే మీడియన్ అంటే మిడిల్ మోస్ట్ వాల్యూ ఆఫ్ అన్ ఆర్డర్ డేటా సెట్. మోడ్ అంటే మోస్ట్ రిపీటెడ్ వాల్యూ. డన్. అలాగే సెకండ్ మూమెంట్ బిజినెస్ డెసిషన్కి వచ్చినప్పుడు, సెకండ్ మూమెంట్ బిజినెస్ డెసిషన్ వల్ల ఉపయోగం ఏంటి, అసలు సెకండ్ మూమెంట్ బిజినెస్ డెసిషన్ ఎందుకు ఆ, చేయాలి డేటా మీద అంటే, మనకి సెకండ్ మూమెంట్ బిజినెస్ డెసిషన్ అనేది ఏంటి, స్ప్రెడ్ని మెజర్ చేస్తుంది అనమాట. అంటే డీవియేషన్ అంటారు కదా. సో ఈ డీవియేషన్ లేదా డిస్పర్షన్ ఫ్రమ్ సెంటర్ని మెజర్ చేసేది సెకండ్ మూమెంట్ బిజినెస్ డెసిషన్. ఇందులో మళ్ళీ మనకు 3 measures ఉన్నాయి: వేరియన్స్, స్టాండర్డ్ డీవియేషన్, రేంజ్. వేరియన్స్ని మనం సిగ్మా స్క్వేర్తో మెన్షన్ చేసాము. ఓకే. సో దాని ఫార్ములా వచ్చేసి సమ్మేషన్ ఆఫ్
ఎక్స్ మైనస్ మ్యూ హోల్ స్క్వేర్ బై ఎన్ అని చెప్తాను. దెన్ స్టాండర్డ్ డీవియేషన్ సిగ్మాతో మెన్షన్ చేస్తాం. స్టాండర్డ్ డీవియేషన్ ఫార్ములా వచ్చేది స్క్వేర్ రూట్ ఆఫ్ వేరియన్స్. అలాగే రేంజ్ అంటే రేంజ్ ఆఫ్ డేటా సెట్ ఫ్రెండ్స్. ఓకే, ఆ పర్టిక్యులర్ డేటా యొక్క రేంజ్ని క్యాలిక్యులేట్ చేసేదే ఈ రేంజ్. అంటే రేంజ్ ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తామంటే ఆ డేటాలో ఉన్న మాక్సిమం వాల్యూని మినిమం వాల్యూ రెండు తీసుకుని వాటి యొక్క డిఫరెన్స్ని తీసుకొస్తే అదే రేంజ్. అంటే ఈ పర్టిక్యులర్ రేంజ్లో మనకి డేటా అనేది ఉంటుందన్నమాట. అలా అప్పుడు మళ్ళీ లాస్ట్ సెషన్లో థర్డ్ మూమెంట్ బిజినెస్ డెసిషన్ గురించి కూడా మాట్లాడాంగా. అవును. సో ఈ థర్డ్ మూమెంట్ బిజినెస్ డెసిషన్ వల్ల ఉపయోగం ఏంటంటే ఇది మనకి డైరెక్షన్ ఆఫ్ స్ప్రెడ్ ఫ్రమ్ సెంటర్ గురించి మాట్లాడింది. ఓకే, అంటే మనకి ఎటు సైడ్ ఈ లాంగ్ టైల్స్ ఉంటున్నాయి డేటాలో మనం విజువలైజ్ చేసినప్పుడు ఏంటి, రైట్ సైడ్ ఉంటుందా, లాంగ్ సైడ్ ఉంటుందా, ఆ ఎక్స్ట్రీమ్ వాల్యూస్ ఎట్ సైడ్ ఉంటుంది. ఎందుకు ఇవన్నీ తెలుసుకోవాలంటే డేటాను అర్థం చేసుకోవాలంటే ఒకటి దాని క్యారెక్టరిస్టిక్స్ అర్థం చేసుకోవాలి, అండ్ రెండోది వచ్చేసేసి దాని యొక్క డిస్ట్రిబ్యూషన్ అర్థం చేసుకోవాలి. ఓకే, సో డిస్ట్రిబ్యూషన్ వల్ల అర్థమయ్యేది ఏంటంటే డేటా నార్మలా నాన్ నార్మలా, ఎందుకు నార్మలా నాన్ నార్మల్ డేటా అనేది ముందుగా ఎందుకు తెలియాలంటే నెక్స్ట్ ఏదైతే ఉందో మెషిన్ లెర్నింగ్. ఓకే, మోడల్ బిల్డింగ్ పార్ట్. ఆ మోడల్ బిల్డింగ్ పార్ట్లో కొన్ని ఆల్గోరిథమ్స్, చాలా వరకు కూడా మెజారిటీ ఆఫ్ ద ఆల్గోరిథమ్స్ నార్మల్ డేటా మీద బెస్ట్ రిజల్ట్స్ ఇస్తాయి అన్నమాట. సో ఇక్కడ మనం ముందుగానే అర్థం చేసుకున్నాం అనుకో, మనం నాన్ నార్మల్ డేటాని యూజ్ చేస్తున్నాం లేదా మనం నాన్ నార్మల్ డేటా మనకి క్లయింట్ ఇచ్చిండు, ఓకే, అనేది ముందుగానే అర్థమైతే కనుక ఆ డేటాని మనం నార్మలైజ్ చేస్తాం అన్నమాట. నార్మలైజ్ వేరు, నార్మల్ చేయటం వేరు. ఓకే, సో ఈ థర్డ్ మూమెంట్ అనేది మనకి ఏంటి, ఈ డైరెక్షన్ ఆఫ్ స్ప్రెడ్ చెప్పడానికి ఉపయోగపడుతుంది. అయితే ఇందులో ఉన్న మెజర్ స్కీమ్నెస్. స్కీమ్నెస్ ఫార్ములా ఏంటి ఫ్రెండ్స్? స్కీమ్నెస్ ఫార్ములా వచ్చేసి ఎక్స్పెక్టెడ్ వాల్యూ ఆఫ్ ఎక్స్ మైనస్ మ్యూ బై సిగ్మా రేస్ టు ది పవర్ 3. థర్డ్ మూమెంట్ కదా, సో 3 అని సింపుల్గా గుర్తుపెట్టేసుకోండి. తర్వాత ఈ స్కీమ్నెస్ మనకు జనరల్గా మూడు రకాలు ఉన్నాయి. ఒకటి పాజిటివ్ స్కీవ్డ్, రెండు నెగిటివ్ స్కీవ్డ్, మూడు నో స్కీవ్డ్ ఆర్ జీరో. ఓకే, సో నార్మల్ డిస్ట్రిబ్యూటెడ్ డేటా అని కూడా అంటారు. పాజిటివ్ స్క్యూడ్కి మరో పేరే రైట్ స్క్యూడ్ డేటా, నెగిటివ్ స్క్యూడ్కి లెఫ్ట్ స్క్యూడ్ డేటా. ఓకే, సో ఇవన్నీ డిఫరెంట్ నేమ్స్ అనమాట అంతే. సో పాజిటివ్ స్క్యూడ్ డేటాలో మనకి టెయిల్ ఎట్ సైడ్ ఉంటుంది, లాంగ్ టెయిల్, అవుట్లయర్స్ లేదా ఎక్స్ట్రీమ్ వాల్యూస్ ఎట్ సైడ్ ఉంటుంది, రైట్ సైడ్ ఉంటుంది. సో ఇక్కడ మనకి రిలేషన్ బిట్వీన్ మీన్, మీడియన్, మోడ్ అంటే ఏం చెప్తారు ఫ్రెండ్స్? మీన్ గ్రేటర్ దాన్, మీడియన్ గ్రేటర్ దాన్ మోడ్. ఓకే, దెన్ నెక్స్ట్ నెగిటివ్ స్క్యూ డేటాకి రిలేషన్ బిట్వీన్ మీన్, మీడియన్, మోడ్ అంటే ఏం చెప్తారు? మీన్ లెస్ దాన్, మీడియన్ లెస్ దాన్ మోడ్. మన నో స్క్యూ డేటాకి మూడు కూడా సేమ్ ఉంటాయి ఫ్రెండ్స్. ఓకే, మీన్ ఈక్వల్స్ టు, మీడియన్ ఈక్వల్స్ టు మోడ్, మూడు కూడా సేమ్ ఉంటాయి. సో ఇవన్నీ కూడా డిఫరెంట్ యూనో టాపిక్స్ అండ్ అంటే ఇవన్నీ కూడా మనం థర్డ్ మూమెంట్ బిజినెస్ డెసిషన్ కింద మనం చదువుకుంటాము. అవును. తర్వాత ఆ, మనం ఫోర్త్ మూమెంట్ బిజినెస్ డెసిషన్ గురించి కూడా మాట్లాడాం లాస్ట్ సెషన్. ఈ ఫోర్త్ మూమెంట్ బిజినెస్ డెసిషన్ వల్ల ఉపయోగం ఏంటంటే ఇది మనకి పీక్డ్నెస్ గురించి మాట్లాడిద్ది అనమాట. ఏంటమ్మా ఈ పీక్డ్నెస్ అంటే, ఏదో ఒక డేటా ఏంటి దాన్ని విజువలైజ్ చేసినప్పుడు మనకి టాల్ పీక్ లేదా షార్ప్ పీక్ని ఇస్తుందా, లేదంటే వైడ్ పీక్ని ఇస్తుందా? అంటే నీ డేటా ఒక పాయింట్లో కాన్సన్ట్రేట్ అయి ఉంటుందా? టాల్ పీక్ అంటే ఆబ్వియస్గా అంతే కదా, ఒక చిన్న రేంజ్లో మన డేటా అనేది కంప్లీట్గా కాన్సన్ట్రేట్ అయి ఉండడం. అదే వైడ్ పీక్ అంటే డేటా కంప్లీట్గా స్ప్రెడ్ అయి ఉంది అక్రాస్ ద యాక్సెస్. ఓకే, సో డేటా ఎక్కడ కాన్సన్ట్రేటెడ్గా లేదు. సో ఇది
మనకి ఫోర్త్ మూమెంట్ బిజినెస్ డెసిషన్ చెప్పిద్ది అనమాట. రైట్, ఇవన్నీ కూడా మనం అర్థం చేసుకున్నాం. అంత సింపుల్ టాపిక్స్ బాగానే ఉన్నాయి. అయితే ఇప్పుడు అయితే కటాసిస్ ఫార్ములా ఇంకా ఒకటి పెండింగ్ ఉంది కదా. సో కటాసిస్ ఫార్ములా వచ్చేసేసి ఎక్స్పెక్టెడ్ వాల్యూ ఎక్స్ మైనస్ మ్యూ బై సిగ్మా రేస్ టు ది పవర్ 4 అని చెప్తారు. పవర్ 4 -3. -3 ఎందుకు అంటే 3 అనేది కటాసిస్ వాల్యూ ఆఫ్ జీ కర్వ్, లేదంటే నార్మల్లీ డిస్ట్రిబ్యూటెడ్ కర్వ్ అని మాత్రం మనం చెప్పచ్చు. ఓకే, రైట్. సో కటాసిస్ కూడా మనకు 3 టైప్స్ ఉంటాయి: పాజిటివ్, నెగిటివ్, జీరో కటాసిస్. సో వీటి గురించి కూడా మాట్లాడదు. ఏంటి ప్లాట్స్ అవ్వచ్చు, లేదంటే ఇది మనం ఏంటి డిఫరెంట్ డిఫరెంట్ కటాసిస్ గురించి అయితే మాట్లాడాము, ఇవన్నీ కూడా డిస్కస్ చేసాం లాస్ట్ సెషన్లో. సో ఫ్రెండ్స్, ముందుగా మనం నెక్స్ట్ టాపిక్ వెళ్ళే ముందర మీరందరూ ఒకటి గమనించారు. ఈ సెషన్స్ అన్నీ కూడా ఒక రైట్ ఆర్గనైజ్డ్ వేలో అవుతున్నాయి. ఇన్ కేస్ మీరు ఎక్కడైనా మిస్ అయినా కానీ, ఓకే, ఓకే, ఆ, లేదనుకుంటే డైరెక్ట్గా వచ్చి వేరే టాపిక్ వినటం వల్ల ఖచ్చితంగా ఎఫెక్ట్ అయితే ఉంటుంది. సో స్టార్టింగ్ నుంచి ఎక్కడ మిస్ అవ్వకోకుండా వినండి. ఇన్ కేస్ మిస్ అయినా పర్లేదు, టైం తీసుకుని మళ్ళీ మళ్ళీ వినండి. ఎందుకంటే ఈ టాపిక్సే మనం రియల్ వరల్డ్ ప్రాజెక్ట్స్లో ఇంప్లిమెంట్ చేస్తాం అన్నమాట. ఓకే, సో ఈడిఏ 4 మూమెంట్స్ ఉంటేనే నెక్స్ట్ టాపిక్ డేటా విజువలైజేషన్ గురించి మీకు బాగా అర్థమైంది, లేదా కంటిన్యూటీ పోద్ది ఫ్రెండ్స్. అంటే అర్థం అవుదా అంటే అర్థం అయింది, బట్ ఆ టాపిక్ ఈ టాపిక్ వింటే ఒకలాగా అర్థమైంది, డైరెక్ట్గా ఈ టాపిక్ ఏంటే ఇంకోలాగా అర్థమైంది అనమాట. అది నేను చెప్పాలనుకుంటాను. ఓకేనా? సో అంతమించి ఏం లేదు. అయితే ఈ పర్టికులర్ సెషన్లో మనం డేటా విజువలైజేషన్ ఏంటి యూనివేరియట్ ప్లాట్స్ గురించి మాట్లాడబోతున్నాం. యూనివేరియట్. సో ముందుగా అసలు డేటా విజువలైజేషన్ అంటే ఏమంటారు మీరు? ఏముందండి, మనకి ఏదైతే డేటా ఉందో ఆ రా డేటాని విజువలైజ్ చేయటము డేటా విజువలైజేషన్. కరెక్ట్, ఎగ్జాక్ట్లీ. విజువలైజేషన్ అంటే ఏంటి? డేటాని మనం పిక్చర్గా, లేదా ఒక గ్రాఫ్గా, ఒక చార్ట్గా రిప్రజెంట్ చేస్తే అదే డేటా విజువలైజేషన్. అదే ఒక విజువలైజేషన్ అంటారు, విజువల్. ఓకే, సో ఇది మీరు గమనించాలి. సరే, ఈ డేటా విజువలైజేషన్ రెండు రకాలు ఉంటాయి. అబ్బా, ఇందులో కూడా రెండు రకాల? ఎస్, రెండు రకాలు. యూనివేరియట్, బై వేరియట్. వేరియట్, వేరియట్ అంటే వేరియబుల్, అంటే డైరెక్ట్గా వేరియబుల్ రాయలేం కాబట్టి వేరియట్ అని చెప్తాను అనమాట. యూనివేరియట్ ప్లాట్స్, బై వేరియట్ ప్లాట్స్, బై వేరియట్ విజువల్స్, మీ ఇష్టం ఎలా అయినా అనొచ్చు. సో వీటికి ఏంటి డిఫరెన్స్? అసలు యూనివేరియట్ ప్లాట్స్ అంటే ఏంటి, బైవేరియట్ ప్లాట్స్ అంటే ఏంటంటే, యూనివేరియట్ అంటే యూని వన్, వేరియట్ కాలం. ఒక కాలం మీద మనం విజువలైజ్ చేస్తే, ఒక కాలం డేటాను తీసుకుని మనం ఒక ప్లాట్ని విజువలైజ్ చేస్తే అవి యూనివేరియట్ ప్లాట్స్ అవుతాయి. ఓకే, అలాగే బైవేరియట్ ప్లాట్స్ రెండు కాలమ్స్ తీసుకుని, రెండు వేరియబుల్స్ని తీసుకుని, వాటి డేటాని తీసుకుని విజువలైజ్ చేసే ప్లాట్స్ని బైవేరియట్ ప్లాట్స్ అంటారు ఫ్రెండ్స్. ఓకే, సో ఇది మీరు అబ్జర్వ్ చేయాలి మరి. ఓకే, తర్వాత సో ఫస్ట్ మనం ఈ రోజు నేర్చుకునే టాపిక్ మొత్తం యూనివేరియట్ ప్లాట్స్ మాత్రమే. ఓకే, బైవేరియట్ ప్లాట్స్ వచ్చే సెషన్లో నేర్చుకుందాం. ఎందుకంటే యూనివేరియట్ ప్లాట్స్లోనే మనకి చాలా వరకు ప్లాట్స్ ఉన్నాయి. అవునా? ఏంటేంటి ఆ ప్లాట్స్? మనం స్కూలింగ్ నుంచి నేర్చుకునే ప్లాట్స్, కొత్తగా నేర్చుకునేది ఏం లేదు. బార్ ప్లాట్, ఫస్ట్ ప్లాట్ వచ్చేసి బార్ ప్లాట్. నెక్స్ట్ హిస్టోగ్రామ్, బాక్స్ ప్లాట్,
అంటే యాక్చువల్లీ ఏంటి మూడే ఉన్నాయా యూనివేరియట్ ప్లాట్స్లో? త్రీ ప్లాట్స్ ఉన్నాయంటే కాదు. కాదు, చాలా ప్లాట్స్ ఉన్నాయి. బట్ ఈ మూడు ప్లాట్స్ నేర్చుకుంటే చాలు. ఎందుకంటే ఈ మూడు ప్లాట్స్ ద్వారా డేటా డిస్ట్రిబ్యూషన్ అర్థమైపోతుంది. ఈ మూడు ప్లాట్స్ ద్వారా డేటా యొక్క డిస్ట్రిబ్యూషన్ అర్థమైంది. అలాగే కొన్ని ఏవైతే రిక్వైర్డ్ స్పెసిఫికేషన్స్ కోసం చూస్తామో ఇవన్నీ కూడా మనకి క్లియర్గా అర్థమైపోతాయి అన్నమాట డేటా పరంగా. ఓకేనా? రైట్. అయితే సో ఇంకేమేం ప్లాట్స్ ఉంటాయి అంటే చాలా ఉన్నాయి ఫ్రెండ్స్. లైన్ ప్లాట్. లైన్ ప్లాట్ మీకు గుర్తునే ఉంటుంది, మనకి ఇలా వస్తుంది. సో సమ్ ర్యాండమ్గా గీసే ఇలా ఒక లైన్ లాగా వస్తుంది. అలాగే పై చార్ట్ ఒక సర్కిల్ లాగా ఉండి ఏంటి మల్టిపుల్ షేర్స్ లాగా ఉంటుంది. గుర్తుందా? మన స్కూలింగ్లో నేర్చుకునేవాళ్ళం. పై చార్ట్ ఉంటుంది, తర్వాత ఇంకా హిస్టోగ్రామ్ ఆబ్వియస్గా ఉండేది, బార్ ప్లాట్ ఉంటుంది. ఈ బాక్స్ ప్లాట్ అనేది మాత్రం కొత్త టాపిక్. ఇది ఏంటో తెలుసుకున్నాం ఈ సెషన్లో. దాని గురించి మీరేం వరి అవుట్ అసలు. ఆ, ఇంకా చాలా ఉండేవి ఫ్రెండ్స్. ఓకే, కర్నల్ డెన్సిటీ ప్లాట్ అంటాడు. అంటే వీటికి కొన్ని ఎన్హాన్స్మెంట్ చేసి, అంటే కొంచెం ఇంకొన్ని ప్రాపర్టీస్ యాడ్ చేసి హిస్టోగ్రామ్కి ఏంటి ఇంకొక ప్లాట్ వస్తుంది. బట్ చివరికి రెండు చెప్పేది ఒకటే. రెండింటి ద్వారా మనం అర్థం చేసుకునేది ఒకే పాయింట్. సో ఏదో ఒక ప్లాట్ నేర్చుకుంటే సరిపోద్ది కదా, రెండు నేర్చుకోవాల్సిన అవసరం ఏముంది? అందుకని మనం ఈ డేటా డిస్ట్రిబ్యూషన్ అండర్స్టాండ్ చేసుకోవడానికి కోసం మనం మెయిన్గా ఈ త్రీ ప్లాట్స్ని అయితే మనం ఖచ్చితంగా నేర్చుకోవాలి యూనివేరియట్ ప్లాట్స్లో. ఓకేనా? సో తెలుసుకుందాం. ఫస్ట్ బార్ ప్లాట్. బార్ ప్లాట్ అంటే దాని అర్థం ఏంటి? బార్ ప్లాట్ అంటే ఏంటి? మనం ఒక ప్లాట్ని బార్స్ ద్వారా రిప్రజెంట్ చేస్తాం అనమాట. సో ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, ఇవన్నీ కూడా బార్స్. ఇవన్నీ కూడా బార్స్, వర్టికల్ బార్స్. ఓకే. సో ఈ బార్ ప్లాట్ యొక్క మెయిన్ అసలు ఎందుకు బార్ ప్లాట్ని విజువలైజ్ చేస్తామంటే డేటా డిస్ట్రిబ్యూషన్ కోసం. ఏంటి ఎలా డిస్ట్రిబ్యూట్ అయింది డేటా అనేది అర్థం చేసుకోవడానికి కోసం బార్ ప్లాట్ అనేది యూజ్ చేస్తాం జనరల్గా. బట్ ఈ బార్ ప్లాట్కి ఒక డిసడ్వాంటేజ్ ఉంది. అవునా? ఏంటది? బార్ ప్లాట్కి ఉన్న డిసడ్వాంటేజ్ ఏంటంటే బార్ ప్లాట్ జనరల్గా లార్జ్ డేటా సెట్స్కి పనిచేయదు. నాకు అంటే దాని అర్థం లార్జ్ అంటే ఎంత లార్జ్ అంటే ఇప్పుడు చూడండి, ఎక్స్ యాక్సిస్లో ఏమున్నాయి? ఇయర్స్ ఉన్నాయి. అవునా? ఎస్. వై యాక్సిస్లో సమ్ ఎంపీజీ ఉంది. అయితే ఓన్లీ ఎన్ని ఒక 12 ఇయర్స్ డేటా తీసుకున్నా కాబట్టి ఈజీగా బార్స్ ఏది కనబడుతుంది. అదే డేటా నాకు ఒక 100 ఇయర్స్ ఉంది. ఒక 100 ఇయర్స్ డేటా ఉంటే మనకి బార్స్ ఇలా నీట్గా కనిపిస్తాయా? ఒకటి దాని తర్వాత ఒకటి స్పేస్ ఇస్తూ ఇలా అంత నీట్గా ఉంటుందా? ఉండదు. ఎందుకు ఉండదంటే ఈ బార్స్ మరి 100 ఉండాలి కదా, ప్రతి ఇయర్కి ఒక బార్ ఉండాలి. అలా ఉండేలకైతే మనకి క్లియర్గా కనిపించే బార్స్ ఒకదాన్ని ఆనుకుని ఇంకొకటి రావచ్చు ఇలా. సో ఇలా వచ్చేస్తుంది అనమాట. లేదంటే మనకి సింపుల్ చెప్పాలంటే ఈ బార్ కాస్త లైన్గా కూడా మారిపోవచ్చు. ఇది ఒక లైన్, ఇది ఒక లైన్ పక్కన అలా అలా. సో ఇలా ఏమైందంటే మనం ఇంటర్ప్రిట్ చేయడానికి అంటే అర్థం చేసుకోవడానికి ఇదేం ఉపయోగపడదు. బట్ ఇది అర్థం చేసుకోవచ్చు. ఎందుకు ఇది అర్థం చేసుకోగలుగుతున్నాం అంటే ఇది ఒక స్మాల్ డేటా సెట్, చిన్న డేటా సెట్. ఎంత స్మాల్ అంటే
నాకు ఓన్లీ 12 ఇయర్స్ డేటా ఉంది. అదే డేటా 100 ఇయర్స్ ఉంటే డేటా డిస్ట్రిబ్యూషన్ అర్థమయ్యేది ఖచ్చితంగా అర్థమయ్యేది కాదు. దానికి రీజన్ ఏంటంటే ఈ బార్స్ ఏవైతే ఉన్నాయో అవి లైన్స్గా కన్వర్ట్ అయ్యి అర్థం చేసుకోవడానికి చాలా అంటే చాలా కష్టపడేవాడు. అది ప్రాబ్లం. సో బట్ జనరల్గా మాట్లాడాలంటే బార్ ప్లాట్ అనేది డిస్ట్రిబ్యూషన్, డేటా యొక్క డిస్ట్రిబ్యూషన్ కోసం మనం విజువలైజ్ చేసే ఒక ప్లాట్ అన్నమాట. అది మరి ఇది బైవేరియట్ ప్లాట్ అవునా అంటే కాదు ఫ్రెండ్స్. పైథాన్లో ఇది యూనివేరియట్. ఎందుకంటే మనం ఎక్స్ యాక్సిస్కి ఇండెక్స్ పాస్ చేస్తాము, వై యాక్సిస్ మాత్రం డేటా ఇస్తాం అనమాట. ఏదైతే ఆ వన్ కాలం మనం అర్థం చేసుకుందాం అనుకుంటున్నామో డేటా డిస్ట్రిబ్యూషన్, దాని యొక్క డేటా మనం వై యాక్సిస్కి పాస్ చేసి ఎక్స్ యాక్సిస్కి మాత్రం ఇండెక్స్ పాస్ చేస్తాం. అర్థమైందా? కొంచెం కొంచెం అట్లా ఇబ్బంది ఏం లేదు. ఫస్ట్ కాన్సెప్ట్ అర్థమైతే కొంచెం అర్థమైనా చాలు, హ్యాండ్స్ ఆన్లో మొత్తం క్లియర్ అయిపోతుంది. అది ఓకే. సో మీకు ఒకసారి హ్యాండ్స్ ఆన్ కూడా చూపిస్తా. బట్ దానికన్నా ముందరికి వెళ్ళే ముందుగా బార్ ప్లాట్ అనేది ఒక యూనివేరియట్ ప్లాట్. ఓకే. ప్లాట్ డేటా డిస్ట్రిబ్యూషన్ అర్థం చేసుకోవడానికి, డేటా యొక్క డిస్ట్రిబ్యూషన్ అర్థం చేసుకోవడానికి మనం విజువలైజ్ చేసే యూనివేరియట్ ప్లాట్ అని చెప్పొచ్చు బార్ ప్లాట్ అనేది. అండ్ ఇంక ఈ బార్ ప్లాట్ గురించి చూస్తే మనకి ఎటువంటి ఇన్ఫర్మేషన్ వస్తుంది అనేది కూడా ఒకసారి అర్థం చేసుకోవాలి. ఈ బార్ ప్లాట్ ఒక మెయిన్ ప్రాబ్లం ఉంది. స్మాల్ డేటా సెట్స్కి అయితే బాగా అర్థం చేసుకోగలం, బట్ లార్జ్ డేటా సెట్స్ని అర్థం చేసుకోలేదు. దాని యొక్క డేటా డిస్ట్రిబ్యూషన్ అసలు అర్థం చేసుకోలేదు. సో మనం జనరల్గా మాట్లాడుకుంటే ఇప్పుడున్న రియల్ వరల్డ్లో ఎక్కడైనా ఇంత చిన్న డేటా సెట్ దొరికిద్దా అంటే, దొరికిద్దా అంటే ఓపెన్ సోర్స్ సైట్స్లో దొరికిద్ది, అది కాదు. బట్ ఏ కంపెనీలో చిన్న డేటా స్టోర్ అవుతుంది? ఏ కంపెనీ కూడా చిన్న డేటాని స్టోర్ చేయట్లా. ప్రతి కంపెనీలో చూసినా మనకి డేటా అనేది లార్జ్, ఎక్కువగానే స్టోర్ అవుతుంది. సో అటువంటి డేటా సెట్స్ మీద బార్ ప్లాట్ అనేది you know, సరిగ్గా పనిచేయదు ఫ్రెండ్స్. ఓకేనా? ఇది మీరు గమనించాలి. సో దీనికి తగ్గ హ్యాండ్స్ ఆన్ కూడా చేసేద్దాము. ప్లాట్ అర్థం చేసుకుని హ్యాండ్స్ ఆన్ కూడా కంప్లీట్ చేద్దాం. సో అలా అయితే మనకు కొంచెం ఫాస్ట్ అవుతుంది. ఓకే. సో దానికోసం మనం కొత్త డేటా సెట్ అయితే ఏం తీసుకోవట్లేదు, సేమ్ డేటా సెట్ తీసుకుంటున్నాం. బికాజ్ వీడియో దీని మీద చేసాం కాబట్టి డేటా సెట్ ఏదైతే ఉందో మనం దాని మీదే విజువలైజేషన్ కూడా చూద్దాము. ప్లాట్స్ నుంచి అక్కడ రైట్. సో ఫస్ట్ పాండాస్ అయితే ఇంపోర్ట్ చేసుకుంటున్నా ఫ్రెండ్స్. సో ఇంపోర్ట్ పాండాస్ యాజ్ స్పీడ్ అంటే, పాండాస్ ఎందుకు ఇంపోర్ట్ చేసుకుంటున్నాను, పాండాస్ వల్ల యూజ్ ఏంటి అనేది క్వశ్చన్. పాండాస్ మనకి డేటా మ్యానిపులేషన్ కోసం వాడే ఒక మాడ్యూల్. డేటా మ్యానిపులేషన్ కోసం వాడే ఒక మాడ్యూల్, దాన్ని ఇంపోర్ట్ చేసుకున్నాం యాజ్ పీడీ. ఓకే. సో పీడీ లాగా అంటే దానికి ఒక ఐఆర్స్ నేమ్ ఇచ్చి మనం ఇంపోర్ట్ చేసుకున్నాం అనమాట. అలాగే ఇంపోర్ట్ నంపై యాజ్ ఎన్పి. నంపై మనం పైథాన్లో డిస్కస్ చేసాం, గుర్తుందా? నంపై దేనికి ఫ్రెండ్స్? నంపై వాళ్ళ విభజన ఏంటి మాట్లాడాలి. నంపై అనేది న్యూమరికల్ క్యాలిక్యులేషన్స్ చేయడానికి, బేసిక్ న్యూమరికల్ క్యాలిక్యులేషన్స్ చేయడానికి నంపై మోడల్ని యూజ్ చేస్తాం అన్నమాట. అయితే ఈ నంపైని మనం ఎన్పి లాగా ఆ, పిలుస్తున్నాం అన్నమాట. అంటే ఇంపోర్ట్ చేసుకుని దానికి షార్ట్ కట్ ఇస్తున్నాం, అంటే ఒక అలియాస్ నేమ్ ఇస్తున్నాం, అదే ఎన్పి. ఓకే. ఈ రెండంటే మనం ఆల్రెడీ యూజ్ చేసి ఉన్నాం కాబట్టి ఫైన్. కొత్త మాడ్యూల్ వచ్చింది, కొత్త ప్యాకేజ్ వచ్చింది, మ్యాట్ ప్లాట్ లిబ్.
సో మ్యాట్ప్లాట్లిబ్ అంటే ఏంటి, అసలు ఈ మ్యాట్ప్లాట్లిబ్ ఎందుకు, నంపై ఎలాగో పాండాస్ ఎలాగో మ్యాట్ప్లాట్లిబ్ కూడా అంతే, ప్యాకేజ్ ఇదొక ప్యాకేజ్. అయితే పాండాస్ వచ్చేసి డేటా మ్యానిపులేషన్ కోసం, నంపై వచ్చేసి న్యూమరికల్ క్యాలిక్యులేషన్స్ కోసం, మరి మ్యాట్ప్లాట్లిబ్ వచ్చేసి బేసిక్ విజువలైజేషన్స్ కోసం. ఓకే, మనం ఏవైతే విజువలైజ్ చేద్దాం అనుకుంటున్నామో ఆ విజువలైజేషన్స్ కోసం వాడే ఒక ప్యాకేజ్ అన్నమాట. డేటాను విజువలైజ్ చేయాలి కదా, సో విజువలైజ్ చేయాలంటే ఒక ప్యాకేజ్ ఆల్రెడీ ఉంది, దాని పేరే మ్యాట్ప్లాట్లిబ్. ఓకే, అఖిల్ మరి డాట్ పై ప్లాట్ ఎందుకు రాసావు? ఇంపోర్ట్ మ్యాట్ప్లాట్లిబ్ యాజ్ పిఎల్టీ అని రాస్తే అయిపోద్ది కదా. యాజ్ పై ప్లాట్ అని ఎందుకు రాసాం అంటే, డాట్ పై ప్లాట్ అని ఎందుకు రాసాం అంటే, దీని వెనకాల ఒక చిన్న కాన్సెప్ట్ ఉంది ఫ్రెండ్స్. సో సింపుల్గా చెప్తున్నా, గుర్తుండిపోయేలాగా, మ్యాట్ప్లాట్లిబ్ అనేది ఒక ప్యాకేజ్. ఇది మ్యాట్ప్లాట్లిబ్. ఓకే, సో సింపుల్ చెప్పిన ఫోకస్ చేయండి. మ్యాట్ప్లాట్లిబ్ అనేది ఒక ఫోల్డర్. అంటే ఇప్పుడు మన లోకల్ సిస్టంలో ఫోల్డర్స్లో స్టోర్ చేస్తాం కదా ఏదైనా కానీ డేటా. సో అలా మ్యాట్ప్లాట్లిబ్ అనేది కూడా ఒక ఫోల్డర్ అనుకున్నాం. ఈ ఫోల్డర్ లోపల సబ్ ఫోల్డర్స్ ఉంటాయా? అవును, ఉంటాయి. ఇవన్నీ సబ్ ఫోల్డర్స్, అవునా? అలా వన్ ఆఫ్ ద సబ్ ఫోల్డర్ వచ్చేసి పై ప్లాట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే పై ప్లాట్ అవ్వచ్చు. అంటే ఏమర్థమవుతుంది అఖిల్, ఇంకొంచెం క్లియర్గా చెప్తా. ఎస్, నాకు మ్యాట్ ప్లాట్లిబ్ మొత్తం వద్దు. ఓకే, నేను మెమరీ లోపలికి ఏంటి ఇంపోర్ట్ మ్యాట్ ప్లాట్లిబ్ యాజ్ పిఎల్టీ అని రాస్తే మ్యాట్ ప్లాట్ లిబ్ ఈ ప్యాకేజ్ మొత్తం కూడా వచ్చేస్తుంది, ఇంపోర్ట్ అయింది. బట్ నాకు అలా వద్దు, జస్ట్ దాంట్లో ఉన్న ఒక సబ్ ఫోల్డర్ని మాత్రమే ఇంపోర్ట్ చేయని చెప్తున్నా. అందుకని డాట్ అని రిప్రజెంట్ చేసింది సార్. ఈ డాట్ అనేది మనకి హైరారికీ అంటే లెవెల్ని రిప్రజెంట్ చేస్తుంది అనమాట. మ్యాట్ ప్లాట్ లోపల పై ప్లాట్ అని ఒక సబ్ ప్యాకేజ్ ఉంటుంది. ఆ సబ్ ప్యాకేజ్ మాత్రమే ఇంపోర్ట్ చెయ్యి అండ్ దానికి ఒక అలియాస్ నేమ్ ఇవ్వు. ఆ అలియాస్ నేమే పిఎల్టీ అని క్లియర్గా చెప్తున్నాను అనమాట. కానీ ఇలా రాయటం వల్ల ఉపయోగం ఏంటంటే, ఇలా రాస్తే ఉపయోగం ఏముంది అంటే, ఒకటి ఫ్రెండ్స్, మనకి రియల్ టైంలో మెమరీ ఆప్టిమైజేషన్ అని ఒక టాపిక్ వస్తుంది. ఓకే, అది టైం వచ్చింది కాబట్టి చెప్తున్నా. ఇంపోర్ట్ మ్యాట్ ప్లాట్ లిబ్, రెండు. ఇంపోర్ట్ మ్యాట్ ప్లాట్ లిబ్ డాట్ పై ప్లాట్. ఇంపోర్ట్ మ్యాట్ ప్లాట్ ఇది ఒక సెంటెన్స్ అనుకుందాం. ఇటు సైడ్ ఇది లైన్ నెంబర్ 1, ఇది లైన్ నెంబర్ 2. ఈ రెండిటికి తేడా ఏంటనేది మనకు క్లియర్గా అర్థమైంది. ఏంటి ఇక్కడ ఫోల్డర్ మొత్తం అంటే ప్యాకేజ్ ఏదైతే ఉందో ఆ ప్యాకేజ్ మొత్తం ఇంపోర్ట్ చేస్తున్నాం. అండ్ లైన్ నెంబర్ 2 ప్రకారం ఓన్లీ పై ప్లాట్ ఇంపోర్ట్ చేసుకుంటున్నాం అనేది క్లియర్గా అర్థమైంది. రైట్, అయితే ఇలా చేయటం వల్ల డిఫరెన్స్ ఏంటి, లైన్ నెంబర్ 1కి 2కి తేడా ఏంటి అంటే ఆ చేంజ్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ మ్యాట్ ప్లాట్లు కొంచెం ఖచ్చితంగా కొంచెం మెమరీ అయితే ఆక్యుపై చేసుకుంటారు కదా, దాని సైజ్ బట్టి ఏంటి, అవునా? ఫర్ ఎగ్జాంపుల్ మ్యాట్ ప్లాట్లిబ్ అని ఒక ఫోల్డర్
30 MB ఫైల్ అనుకున్నాం, 30 MB ఫోల్డర్ అనుకున్నాం. సో ఎప్పుడైతే మనం ఇంపోర్ట్ మ్యాట్లాబ్లిబ్ కొడతామో, ఎగ్జిక్యూట్ చేస్తామో, మ్యాట్లాబ్లిబ్ మొత్తం ఇంపోర్ట్ అవ్వాలి కాబట్టి పైథన్స్ మెమరీలో 30 MB మన మ్యాట్లాబ్లిబ్ అనేది సేవ్ చేస్తుంది, అంటే ఆక్యుపై చేస్తుంది. ఓకే, బట్ ఈ పైప్లాట్ ఏదైతే ఉందో మ్యాట్లాబ్లిబ్ లోపల, ఇది జస్ట్ 1 MB ఫైలే అనుకున్నాం. బట్ ఎందుకు 1 MB? రిమైనింగ్ మొత్తం కలిపి 29 MB అవ్వచ్చు. ఇది 1 MB, ఈ రిమైనింగ్ 5 ఫైల్స్ అన్ని కలిపి 29, ఓవరాల్ 29 + 1 30 MB సరిపోయింది కదా. ఓకే, సో ఇలా చేసినప్పుడు పైప్లాట్ మాత్రమే ఇంపోర్ట్ అవుతుంది. గమనించాలి, పైప్లాట్ మాత్రమే ఇంపోర్ట్ అవుతుంది కాబట్టి 1 MB మాత్రమే ఆక్యుపై చేస్తుంది మెమరీలో. సో ఇది బెస్టా అంటే ఆబ్వియస్గా కేస్ ఆర్ లైన్ 2 అని చెప్తాం. బట్ అది పైప్లాట్ ఎందుకు ఇంప్రూవ్ చేసుకుంటున్నాం? మ్యాప్లాట్ అది కావాల్సిందంటే ఫ్రెండ్స్, మనం డేటాని విజువలైజ్ చేస్తున్నాం అవునా? డేటాకి విజువలైజ్ చేయాల్సినప్పుడు దానికి కొన్ని ఫంక్షన్స్ ఉంటాయి. ఓకే, ఇప్పుడు ఏవైతే నేర్చుకుంటున్నావు, బార్ ప్లాట్ అవ్వచ్చు, హిస్టోగ్రామ్ అవ్వచ్చు, బాక్స్ ప్లాట్ అవ్వచ్చు, ఇవన్నీ కూడా మనకి పై ప్లాట్ లోపలే ఉంటాయి. ఆ ఫంక్షన్స్ అన్నీ కూడా మనకి పై ప్లాట్ లోపలే ఉంటాయి కాబట్టి నేను మ్యాట్ ప్లాట్ లిబ్ లోపల ఉన్న ఫోల్డర్స్ అన్ని ఇంపోర్ట్ చేసుకోను. నాకు పై ప్లాట్ ఒకటే అబ్బా కావాల్సింది, నేను మిగతా ఎందుకు ఇంపోర్ట్ చేసుకోవాలి? ఇలా ఇంపోర్ట్ చేసుకోవడం వల్ల నా మెమరీ ఆక్యుపై అయిపోతుంది. మెమరీ ఆక్యుపై అయిపోతే మనకి స్పీడ్, పర్ఫార్మెన్స్ పడిపోతుంది. సో పర్ఫార్మెన్స్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు మెమరీ. అంతే కదా, ఎంతైతే స్పేస్, ఇప్పుడు మన ఫోన్ ఎగ్జాంపుల్ తీసుకున్నాం అనుకోండి, మన ఫోన్ ఫ్రీగా ఉంటే స్పేస్, పర్ఫార్మెన్స్ చాలా అంటే చాలా ఫాస్ట్గా ఉంటుంది. ఏది కావాలంటే అది ఓపెన్ చేసాం అనుకోండి, చాలా ఫాస్ట్గా ఎగ్జిక్యూట్ అయింది, ఏ ఆపరేషన్ అయినా చేయొచ్చు. అదే ఫోన్లో మొత్తం ఆక్యుపై చేసి పెట్టండి ఏదో ఒక సమ్ అన్వాంటెడ్ థింగ్స్తో, అప్పుడు పర్ఫార్మెన్స్ చెక్ చేయండి, ఖచ్చితంగా పర్ఫార్మెన్స్ పడిపోతుంది. సేమ్ కాన్సెప్ట్ ఇక్కడ కూడా. అన్వాంటెడ్, నాకు అవసరం లేని ఎందుకు, నాకు తెలుసు పై ప్లాట్లోనే నా ఫంక్షన్స్ అన్నీ ఉన్నాయి, సో పై ప్లాట్ ఒకటే ఇంపోర్ట్ చేసుకుంటా. దీన్నే మెమరీ ఆప్టిమైజేషన్ అని కూడా అంటారు. అంటే మెమరీని ఎలా ఆప్టిమైజ్ చేయాలి అంటే కోడ్ మాడ్యులారిటీ అంటాం. ఓకే, సో ఇక్కడ మనం మెమరీని ఆప్టిమైజ్ చేస్తున్నాం, కావాల్సిన వాటి వరకే తీసుకుంటున్నాం. ఇలా కూడా రాయొచ్చు ఫ్రెండ్స్, ఇది తప్పేం కాదు. ఓకే, 1 కరెక్టే, 2 కరెక్టే, బట్ 2, లైన్ నెంబర్ 2 అనేది రైట్ వే అని చెప్తుంది, ఎందుకంటే మెమరీని ఆప్టిమైజ్ చేస్తుంది కాబట్టి. అర్థమైందా? ఓకే, ఇదంతా ఏదైతే మనం డిస్కస్ చేసామో రియల్ టైంలో ఇవన్నీ కూడా మనం అన్ని పట్టించుకుంటాం. ఓకే, అందుకని మీరు నేర్చుకునేటప్పుడు ఇలా నేర్చుకుంటే కనుక చాలా అంటే చాలా ఈజీ అయిపోతాయి టాస్క్లు. ఓకే, రైట్. తర్వాత ఇంకేం, సీబాన్. సీబాన్ ఎందుకు? సో ఒకసారి లైన్ నెంబర్ 4 ఎగ్జిక్యూట్ చేస్తున్నా, పై ప్లాట్ని ఇంపోర్ట్ చేసుకుంటున్నా, అండ్ దానికి ఒక అలియాస్ నేమ్ ఇస్తున్నాను అనమాట. అలియాస్ నేమే పిఎల్టీ, అంటే దీనికి ఒక ముద్దు పేరు అనొచ్చు, నిక్ నేమ్ అయిపోయింది. తర్వాత సీబాన్ అనే ఒక ప్యాకేజ్ కూడా ఇంపోర్ట్ చేసుకుందాం. సీబాన్ ఎందుకంటే సీబాన్ అనేది మనకి అడ్వాన్స్డ్ డేటా విజువలైజేషన్ అని చెప్తాం. ఓకే, అదే డేటాని మనం అడ్వాన్స్డ్ టెక్నిక్స్ కొన్ని మారుతాయి అనమాట, విజువలైజేషన్స్. దానికోసం సీబాన్ అనేది ఇంపోర్ట్ చేసుకుంటాం, దానికి ఒక షార్ట్ కట్ నేమ్ ఉపయోగిస్తున్నాం, అదే ఎస్ఎంఎస్. సో ఎగ్జిక్యూషన్ ఉంది, అయిపోయింది. ఆ డేటా సెట్ సేమ్ డేటా సెట్ యూజ్ చేస్తున్నా ఫ్రెండ్స్, డేటా సెట్లో ఎటువంటి మార్పు అయితే లేదు. సో సేమ్ 150 rows 5 columns డేటా సెట్, ఐరిస్ డేటా సెట్ యూజ్ చేస్తున్నా.
ఇన్ఫో ఫంక్షన్ అనగానే మనకి ఏమొస్తుంది బై డిఫాల్ట్? మనకి కంప్లీట్ ఇన్ఫర్మేషన్. ఓకే. సో ఎక్కువ టైం దీని మీద ఇన్వెస్ట్ చేయదలుచుకోవాలి, ఎందుకంటే సేమ్ టాపిక్ కదా. రైట్. ఇప్పుడు మన ప్లాట్స్ అయితే స్టార్ట్ చేద్దాం. మన ప్లాట్ స్టార్ట్ చేద్దాము. ఫస్ట్ ఏ ప్లాట్ గురించి డిస్కస్ చేసాం ఇందాక? బార్ ప్లాట్, అవునా? ఎస్. సో మనకి బార్ ప్లాట్ని విజువలైజ్ చేయడానికి కోసం మనకి బార్ అని ఒక ఫంక్షన్ ఉంది. ఓకే. సో బార్ అనగానే మీరు వేరే ఉద్దేశంగా తీసుకోవద్దు. బార్ అనేది ఒక ఫంక్షన్. చూసినట్లయితే పిఎల్టీ డాట్ బార్ అంటున్నాం. పిఎల్టీ డాట్ బార్ అంటున్నాం. ఓకే. అంటే ఈ పై ప్లాట్ లో నుంచి బార్ అనే ఒక ఫంక్షన్ రాస్తున్నా. సేమ్ టీడీ డాట్ రీడ్ అండర్ స్కోర్ సిఎస్వి ఎలాగో, అంటే పాండాస్ లో నుంచి ఒక ఫంక్షన్ యూజ్ చేస్తున్నాం. ఈ డాట్ అనేది హైరార్కీ చెప్తుంది. ఓకే. అలా పై ప్లాట్ లో నుంచి బార్ అనే ఫంక్షన్ ని యూజ్ చేస్తున్నాం అన్నమాట. ఎందుకు? బార్ ప్లాట్ ని విజువలైజ్ చేయడానికి కోసం. ఓకే. సో బార్ అనేది యూనివేరియట్ ప్లాట్, అవునా? ఎస్. సో ఆ యూనివేరియట్ ఏదైతే కాలం ని, ఏ కాలం ఏదైతే చూద్దాం అనుకుంటున్నామో ఆ కాలం మనం పాస్ చేయాలి ఫ్రెండ్స్. ఓకే. సో అది మనం హైట్ అని ఒక పారామీటర్ ఉంటుంది అనమాట బార్ లోపల. ఆ హైట్ పారామీటర్ కి ఆ కాలం మనం పాస్ చేయాలి. సో హైట్ ఈజ్ ఈక్వల్స్ టు, ఆ పారామీటర్ ఈజ్ ఈక్వల్స్ టు ఐరిస్ అండర్ స్కోర్ డేటా, అంటే ఆ డేటా ఫ్రేమ్ ఆబ్జెక్ట్ డాట్ సెపెల్ అండర్ స్కోర్ లెవెల్, అంటే ఈ కాలంలో ఉన్న డేటాని యూజ్ చేసుకుని, ఈ డేటా ఫ్రేమ్లో ఉన్న ఈ కాలం యూజ్ చేసుకుని ఏంటి మనం బార్ ప్లాట్ని విజువలైజ్ చేయాలని చెప్తున్నా. అయితే ఎక్స్ హైట్ ఇచ్చేసాం, బాగానే ఉంది. మరి ఇంక ఎక్స్ ఎందుకు అంటే ఎక్స్ అనేది మనకి ఇండెక్స్ని క్యాప్చర్ చేస్తుంది. ఇప్పుడు బార్ ప్లాట్ మీరు అబ్జర్వ్ చేస్తే వై యాక్సిస్కి, అంటే హైట్ అంటే మన వై యాక్సిస్ ఫ్రెండ్స్. సో వై యాక్సిస్కి మనం డేటా పాస్ చేసాం, ఈ కాలంలో ఉన్న డేటా తీసుకోమని. మరి ఎక్స్ యాక్సిస్కి దానికి తగ్గట్టుగా ఏదో ఒక రిప్రజెంటేటివ్ వాల్యూ ఇవ్వాలి కాబట్టి ఆ వాల్యూ అనేది మనకి ఇండెక్స్ రూపంలో పాస్ చేస్తున్నాం అనమాట. సమ్ సీక్వెన్షియల్ నెంబర్స్ని పాస్ చేస్తున్నాం. ఆ సీక్వెన్షియల్ నెంబర్స్ ఎలా వస్తున్నాయి? ఎన్పి డాట్ అరేంజ్. మీ అందరికి అరేంజ్ గుర్తుంది అనుకుంటున్నా ఫ్రెండ్స్. అరేంజ్ ఫంక్షన్ గుర్తుంది కదా. సో అరేంజ్ ఫంక్షన్ వల్ల ఉపయోగం ఏంటి? మనకి 1D అరేస్ వచ్చాయి, గుర్తుందా? 1 డైమెన్షన్ అరేస్. సో ఎన్పి డాట్ అరేంజ్ ఆఫ్ స్టార్ట్ కామా స్టాప్ కామా స్టెప్ సైజ్ అంట. సో స్టార్ట్ వచ్చేసి 1 దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి 151 స్టాప్, అంటే 150 దగ్గర ఎండ్ అయిపోవాలి సీక్వెన్స్. స్టెప్ మెన్షన్ చేయలేదు కాబట్టి బై డిఫాల్ట్ 1 తీసుకుంటాం. ఓకే. సో ఇలా పాస్ చేయడం వల్ల నెంబర్స్ ఏంటంటే అంటే మనం మొత్తం 150 నంబర్స్ని జనరేట్ చేస్తున్నాము. 150 నంబర్స్ని జనరేట్ చేసి ఎక్స్ యాక్సిస్కి ఇస్తున్నాము. 150 ఎందుకు జనరేట్ చేయాలి? ఎందుకంటే వై యాక్సిస్కి నువ్వు పంపించేది 150 వాల్యూస్. సెపెల్ లెంత్ అనే కాలంలో ఎన్ని వాల్యూస్ ఉన్నాయి? 150. సెపెల్ లెంత్ అనే కాలంలో మనకి 150 వాల్యూస్ ఉన్నాయి. సో ఎక్స్ యాక్సిస్ కూడా నేను 150 వాల్యూస్ పాస్ చేస్తాను. ఓకే. సో ఎగ్జిక్యూట్ చేసా, ఇమీడియట్గా బార్ ప్లాట్ వచ్చింది. ఏమైనా అర్థం అవుతుందా ఫ్రెండ్స్? సి ఎక్స్ యాక్సిస్ పెరిగే కొద్దీ, అంటే మనకి డేటా పెరిగే కొద్దీ బార్ ప్లాట్ అనేది ఏం అర్థం కాదు. చూడండి పెద్దది చేస్తాం, ఆ బార్స్ కాస్త మనకి ఇంచుమించు లైన్స్ అయిపోతాయి ఇంకా పెరిగే కొద్దీ. అంటే 150 వాల్యూస్ ఉన్న డేటా సెట్కే సపోర్ట్ చేయట్లేదు అంటే ఏంటి? మనం ఇంకా 1 lakh రికార్డ్స్, 10 lakh రికార్డ్స్ ఉన్న డేటా ఎటు ఎలా సపోర్ట్ చేస్తాం అనుకుంటున్నాం? చేయదు కదా. సో డేటా డిస్ట్రిబ్యూషన్ అనేది మనం వేరే ప్లాట్ ద్వారానే అర్థం చేసుకోవాలి. బట్ స్మాల్ డేటా సెట్స్ ఉంటే మాత్రం బార్ ప్లాట్ అనేది ది బెస్ట్ చార్ట్ అని చెప్పొచ్చు. ఓకే. సో అలాగే అట్లా ఒక పని చేస్తే ఇక్కడ 151 కాదు, ఇక్కడ 150 అయింది.
అంటే అప్పుడు ఎన్ని వాల్యూస్ వస్తాయి ఎక్స్కి? 149 వాల్యూస్ వస్తాయి. ఇలా ఇస్తే ఏంటి అంటే మనకి ఎర్రర్ వస్తుంది ఫ్రెండ్స్. చూడండి, ఎర్రర్ వస్తుంది. షేప్ మిస్ మ్యాచ్. ఎక్స్ యాక్సిస్కి 149 వాల్యూస్, వై యాక్సిస్కి 150 వాల్యూస్. సో వాల్యూ ఎర్రర్ అనేది మనకి పాపప్ అయింది అనమాట. ఓకేనా? రైట్. నెక్స్ట్ మళ్ళీ ఇంకోసారి బార్ ప్లాట్ ట్రై చేస్తున్నా, బట్ ఈసారి ఏంటంటే కాలం మారుస్తున్నా. సేమ్ అదే కాలం కాకుండా పెటల్ లెంత్కి వెళ్తున్నా, వేరే కాలం. మరి ఈ నంబర్స్ జనరేట్ చేస్తున్నాం ఏదైతే ఉందో, దానికి అరేంజ్ వాడాలంటే ఏదైనా వాడచ్చు. అరేంజ్ వాడాలని లేదు. రేంజ్ అనే ఫంక్షన్ యూజ్ చేసి కూడా మనం నంబర్స్ జనరేట్ చేయొచ్చు. సింటాక్స్ సేమ్ ఉంటుంది. స్టార్ట్ కామా స్టాప్ కామా స్టెప్ సైజ్. సో కామాలు ఏం మెన్షన్ చేయలేదు, డైరెక్ట్గా ఒకటే వాల్యూ మెన్షన్ చేసామంటే ఇది స్టాప్. అట్లా అంటే ఇక్కడ కూడా 149 వాల్యూస్ వస్తాయంటే కాదు, బై డిఫాల్ట్ 0 నుంచి స్టార్ట్ అయింది. సో 0 to 149, ఓవరాల్ 150 వాల్యూస్. ఎక్స్ యాక్సిస్కి 150 వాల్యూస్, వై యాక్సిస్కి 150 వాల్యూస్. అంటే ప్లాట్ అనేది వస్తుంది. ప్లాట్ అనేది వస్తుంది. సో చూసినట్లయితే డేటా ఎలా ఉందో చూసారుగా. అది ఏం అర్థం కావట్లేదు డిస్ట్రిబ్యూషన్ బాగా. సో అర్థం కానప్పుడు మనం జనరల్గా ఏంటంటే ఇంకొక ప్లాట్ని ఇంట్రడ్యూస్ చేస్తాం అనమాట. అంటే దీనికి ఒక డ్రాబ్యాక్ ఉంది. ఆ డ్రాబ్యాక్ని ఎవరు అడ్రస్ చేస్తారంటే హిస్టోగ్రామ్ అనే ఒక ప్లాట్ బార్ ప్లాట్ యొక్క డ్రాబ్యాక్ని అడ్రస్ చేస్తుంది. ఓకే. సో అదే ఏంటి దాని యొక్క పొజిషన్ కూడా అర్థం చేసుకున్నాం. బట్ వెళ్ళే ముందర కొన్ని ఎక్స్పెరిమెంట్స్ అయితే చేద్దాం. వాట్ ఇలా పెట్టండి ఫ్రెండ్స్, 1,150. ఇప్పుడు ప్లాట్ మనకి జనరేట్ అవుతా లేదా క్లియర్గా అర్థం చేసుకుని చెప్పండి. రేంజ్ సింటాక్స్ కూడా అదే, స్టార్ట్ కామ స్టెప్ కామ సారీ స్టార్ట్ కామ స్టాప్ కామ స్టెప్. అవుతుందా? ఎలా అవుతుంది? అవ్వదు. ఎన్ని వాల్యూస్ పాస్ చేస్తున్నాం? ఎన్ని వాల్యూస్ పాస్ చేస్తున్నాం ఇక్కడ? 149. 149 పాస్ చేసి ఇక్కడ 150 పాస్ చేస్తే ఎలా వస్తుంది? అదే మరి అర్థం చేసుకోవాలి మీరు. సి, ఇక్కడ ఎన్ని వాల్యూస్ అయితే ఇస్తామో ఎక్స్ యాక్సిస్ కి సేమ్ అన్నే వాల్యూస్ వై యాక్సిస్ కి ఇవ్వాలి. లేకపోతే అది ఒప్పుకోదు. ఓకే. సో ఆ ఒక్క పాయింట్ అయితే క్లియర్గా అర్థం చేసుకోండి. ఇన్ కేస్ ఇలా ఇస్తే, ఇలా ఇస్తే అయితా అవుదా? అవుతుంది. ఎందుకు? 2 నుంచి స్టార్ట్ అవుతుంది ఆ సిరీస్. ఓకే. ఎక్కడ ఎండ్ అయింది? 151 దగ్గర ఎండ్ అయింది. సో 2 నుంచి 150కి 149 నంబర్స్. సో 151 కూడా ఉంది కాబట్టి 150 నంబర్స్. సో ఇక్కడ కూడా మనకి ప్లాట్ అనేది రావాలి ఫ్రెండ్స్. సేమ్ ప్లాట్ వస్తుంది. ప్లాట్ పరంగా చేంజ్ ఉండదు. ఓకే. ప్లాట్ పరంగా ఎటువంటి చేంజ్ ఉండదు. ఓకే. రైట్. సో బార్ ప్లాట్ అనేది మనకు క్లియర్గా అర్థమైపోయింది. యాక్చువల్లీ నాకు డౌట్, ఓన్లీ హైట్ ఒకటే పాస్ చేసి నేను ఎక్స్కి వాల్యూస్ పాస్ చేయను, అప్పుడు ఎగ్జిక్యూట్ అయిద్దా అంటే మీరు ట్రై చేసి చెప్పండి నాకు. ఖచ్చితంగా ఎగ్జిక్యూట్ అవ్వదు. దానికి రీజన్ ఏంటంటే ఈ బార్ ప్లాట్కి ఖచ్చితంగా 2 పారామీటర్స్ అనేవి పాస్ చేయాలి. ఒకటి హైట్, ఇంకోటి ఎక్స్. ఓకే. ఆ వాల్యూస్ కనుక మనం పాస్ అయిపోతే బార్ ప్లాట్ విజువలైజ్ చేయలేము. ఓకే. సో యాజ్ అన్ ఎక్స్పెరిమెంట్
ఒక ఎక్స్పెరిమెంట్గా మీరు ట్రై చేసి చెప్పండి ఏమవుతుంది ఏంటనేది. దాన్ని బట్టి మనం మిగతా వాటి గురించి కూడా మాట్లాడదాం. రైట్. సో నెక్స్ట్ ప్లాట్కి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. బికాస్ బార్ ప్లాట్ ఒక డిసడ్వాంటేజ్, ఒక ఛాలెంజ్ ఉందని చెప్పొచ్చు. డేటాని అర్థం చేసుకోలేము, వాటి యొక్క డిస్ట్రిబ్యూషన్ అర్థం చేసుకోలేము ఎప్పుడు డేటా సెట్ పెద్దగా ఉంటాయి కనుక. అవునా? రైట్. సో నెక్స్ట్ ప్లాట్ ఏదైతే ఉందో దాని పేరే హిస్టోగ్రామ్. హిస్టోగ్రామ్ హిస్టోగ్రామ్ వల్ల అసలు మెయిన్ విజువలైజ్ చేయడానికి హిస్టోగ్రామ్ ఎందుకు విజువలైజ్ చేయాలంటే, హిస్టోగ్రామ్ డేటా డిస్ట్రిబ్యూషన్ గురించి చెప్పింది. ఓకే, అంటే సేమ్ బార్ ప్లాట్ లాగానా అంటే కాదు ఫ్రెండ్స్. డేటాని ఇనీషియల్ ఏదైతే కాలం ఉంటుందో ఆ కాలం డేటాని ఎక్స్ యాక్సిస్ మీద తీసుకుని వాటిని బిన్స్ చేస్తుంది లేదా గ్రూప్స్ చేస్తుంది. ఓకే, ఇప్పుడు ఏజ్ ఉంది, ఏజ్ అని ఒక కాలం ఉంది. ఏజ్ కాలంలో మనకి ఏంటి, 0 నుంచి 100 వరకు డిఫరెంట్ ఏజ్ పీపుల్ ఉంటారు. అవునా? అవును. అందరినీ ఏంటి, అన్ని వాల్యూస్ని నేను ఎక్స్ యాక్సిస్ మీద పెడితే 0 1 2 3 ఇలా సేమ్ అప్పుడు బార్ ప్లాటే వస్తుంది కదా. అలా కాకుండా నేను బిన్స్ ఫామ్ చేయగలిగితే, అంటే 0 నుంచి 10 సంవత్సరాల వరకు ఒక బిన్, ఫస్ట్ బిన్. 10 నుంచి 11 నుంచి 20 ఇయర్స్ వరకు రెండో బిన్. 21 నుంచి 30 వరకు థర్డ్ బిన్. సో ఆన్. 91 నుంచి 100 వరకు 10th బిన్ వస్తుంది. ఇలా బిన్స్ చేయడం వల్ల ఏంటంటే మనం ఈజీగా డేటాను అర్థం చేసుకోగలం అనమాట. చూడండి. సో ఇలా ఈ పర్టికులర్ బిన్, ఈ బార్ ఏదైతే ఉందో దాంట్లో 20 నుంచి 30 వయసు ఉన్న వాళ్ళు ఉంటారనమాట. మరి వై యాక్సిస్ మీద ఏముంటుంది అంటే దాని యొక్క కౌంట్, ఫ్రీక్వెన్సీ. ఓకే, ఎంతమంది ఉన్నారు? ఇద్దరు ఉన్నారు. ఏ వయసు వాళ్ళు ఎక్కువ ఉన్నారు మన డేటాలు అంటే, ప్రాబబ్లీ ఇది ఏ గ్రూప్? 50 నుంచి 60. అంటే 50 నుంచి 60 ఏజ్ ఉన్న వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు మన డేటాలో. అండ్ వీటి పాయింట్స్ మనం కరెక్ట్గా ఏమంటారు కనెక్ట్ చేసుకుంటూ వెళ్తే మనకి ఏదైతే మనం ఈడియోలో డిస్కస్ చేసామో అది వస్తుంది అనమాట, కర్వ్ వస్తుంది. చూడండి. సో మనకి ఆ టెయిల్ అనేది కొద్దో గొప్ప మనకి రైట్ సైడ్ ఉంది. సో అలా డిస్ట్రిబ్యూషన్ని మనం అర్థం చేసుకోగలము హిస్టోగ్రామ్ ద్వారా. డిస్ట్రిబ్యూషన్ని అర్థం చేసుకుంటాము. వన్స్ డిస్ట్రిబ్యూషన్ అర్థం చేసుకుంటే మనం డేటా లైక్ నార్మల్ డిస్ట్రిబ్యూటెడ్ నాన్ నార్మల్ డిస్ట్రిబ్యూటెడ్ అనేది క్లియర్గా అర్థమైపోద్ది. ఇది ప్రైమరీ ఆబ్జెక్టివ్ ఆఫ్ హిస్టోగ్రామ్. అయితే ఈ హిస్టోగ్రామ్కి ఇంకొక ఆబ్జెక్టివ్ కూడా ఉంది. ఏంటంటే అవుట్లయర్స్ గురించి చెప్పిద్ది అనమాట. అవుట్లయర్స్ అంటే ఎక్స్ట్రీమ్ వాల్యూస్. నేను డిస్కస్ చేసినాం కదా, ఎక్స్ట్రీమ్ వాల్యూస్. ఆ ఎక్స్ట్రీమ్ వాల్యూస్ రైట్ సైడ్ ఉన్నాయా లెఫ్ట్ సైడ్ ఉన్నాయా అనేది ఆ లాంగ్ టైల్ ద్వారా అర్థమైంది. బట్ ఫర్ షూర్ ఉన్నాయా లేదా అనేది మాత్రం చెప్పలేము. ఓకే, డేటాలో అవుట్లయర్స్ ఉన్నాయా లేవా అనేది జస్ట్ ఒక కామెంట్ చేయొచ్చు తప్ప కాన్ఫిడెంట్గా మాత్రం మనం చెప్పలేమన్నమాట. హిస్టోగ్రామ్ని విజువలైజ్ చేసి ఇలా చెప్పాలంటే వేరే ప్లాట్స్ ఉన్నాయి వాటి. ఓకే, సో హిస్టోగ్రామ్కి మెయిన్గా 2 పర్పసెస్ ఉన్నాయి. ఒకటి వచ్చేసి దాని డిస్ట్రిబ్యూషన్ అర్థం చేసుకోవడానికి, రెండోది వచ్చేసేసి ఈ అవుట్లయర్స్ లేదా ఎక్స్ట్రీమ్ వాల్యూస్ ఏవైతే ఉంటాయో వాటి గురించి కూడా ఏమైనా కామెంట్ చేయడానికి ఈ హిస్టోగ్రామ్ అనేది మనకి ఉపయోగపడింది. ఓకేనా? రైట్. సో హ్యాండ్స్ ఆన్ కూడా చూద్దాం ఫ్రెండ్స్. సేమ్ డేటా సెట్ జస్ట్ కంటిన్యూ చేసేస్తున్నాను. సో లైన్ నెంబర్ 20.
అట్లా ఏంటి ఇది రాస్తే హిస్టోగ్రామ్ వస్తుందా? అంతే మరి. అందుకనే కదా పైథాన్ చాలా ఫేమస్ అవుతుందని చెప్పేది. కోడ్ పరంగా మీరు జస్ట్ సింటాక్స్ అర్థం చేసుకుంటే దాని నుంచి ఇంకేం అవసరం లేదు. ఓకే. సో దానికన్నా ముందులో ఒక్కసారి పీపీటీ స్టార్ట్ చేద్దాం. రైట్. సో సింటాక్స్ చూస్తే కనుక పిఎల్టీ డాట్ హిస్ట్. హిస్ట్ అనేది ఫంక్షన్, సేమ్ పై ప్లాట్ నుంచి వస్తుంది కాబట్టి పిఎల్టీ డాట్ హిస్ట్ ఆఫ్ డేటా ఫ్రేమ్ ఆబ్జెక్ట్ డాట్ కాలం నెంబర్. ఏ కాలం? సెపెల్ఎన్. ఈ డేటా ఫ్రేమ్లో ఈ కాలం మీద పనిచేస్తున్నా సేమ్ అదే ఫ్యాషన్. ఓకే. ఒక కాలం ఎలా యాక్సెస్ చేయొచ్చు? డాట్ డేటా ఫ్రేమ్ డాట్ కాలం నేమ్, డేటా ఫ్రేమ్ డాట్ కాలం. ఇలా చేస్తే మనకి ఏమొస్తుంది? సింపుల్గా మనకి హిస్టోగ్రామ్ ఆఫ్ సెపెల్ లెంత్ వస్తుంది. చూద్దామా? ఎస్. ఇది మనం కనెక్ట్ చేసుకుంటే అయితే కనుక ఈ బీన్స్ అన్ని మనకు కొద్ది గొప్ప టెయిల్ రైట్ హ్యాండ్ సైడ్ వస్తుంది. సో మనం ఏం చెప్పొచ్చు అంటే రైట్ స్కీవ్డ్ అని చెప్పొచ్చు. రైట్ స్కీవ్డ్ అని చెప్పొచ్చు. అండ్ ఆ ఎక్స్ట్రీమ్ వాల్యూస్ లేదా అవుట్లయర్స్ ఏవైతే రైట్ సైడ్ ఉన్నాయని చెప్పొచ్చు అనమాట. ఓకే. అండ్ బై డిఫాల్ట్ ఉన్న పరంగా మనకి ఎన్ని బిన్స్ వచ్చాయి ఒకసారి లెక్కేసి చెప్పండి ఫ్రెండ్స్. ఎన్ని బిన్స్ చూస్తున్నారు ఈ హిస్టోగ్రామ్లో? 1 2 3 4 5 6 7 8 9 10. అఖిల్ 10. ఓకే. పర్ఫెక్ట్. సో మనం చూసిన హిస్టోగ్రామ్లో 10 బిన్స్ ఉన్నాయి, అవునా? అండ్ బ్లూ కలర్లో ఉంది. ఓకే. ఇంకొకటి, ఇంకో హిస్టోగ్రామ్ చూసిన అయితే ఈ హిస్టోగ్రామ్ పెటల్ లెంత్ అనే కాలం మీద విజువలైజ్ చేద్దామని ఉంది. ఇది చూడండి, ఇలా వచ్చింది డిఫరెన్షియేట్. అంటే ఒకటి క్లియర్గా అర్థమవుతుంది ఏంటంటే ఈ డేటా ఏదైతే ఉందో పెటల్ లెంత్, ఇందులో మనకి గ్రూప్స్ ఉన్నాయని చెప్పచ్చా? ఎస్. ఇదొక గ్రూప్ అవ్వచ్చు అండ్ ఇదొక గ్రూప్ అవ్వచ్చు. అందుకని మధ్యలో అసలు డేటానే లేదు. మధ్యలో మీరు కరెక్ట్గా చూస్తే కనుక, లేదా కొంచెమే డేటా ఉందేమో ఏ బిన్లో, చెప్పలేము. సో 1 2 3 4 5 6 7 8 9 10, మళ్ళీ 10 బిన్స్ బ్లూ కలర్లోనే వచ్చింది. అఖిల్ ఎందుకు ఇలా 10 బిన్స్ వస్తున్నాయి బ్లూ కలర్లో వస్తుంది బిన్ అంటే హిస్టోగ్రామ్ అని అడిగితే కనుక, సో వీటన్నిటికి కూడా డాక్యుమెంటేషన్స్ అవైలబుల్గా ఉంటాయి ఫ్రెండ్స్. ఓకే. సో ఏవైతే ఫంక్షన్స్ మనం ఇలా థర్డ్ పార్టీ ప్యాకేజెస్, థర్డ్ పార్టీ మోడల్స్ నుంచి యూజ్ చేస్తున్నామో వాటికి మనకి డాక్యుమెంటేషన్స్ అవైలబుల్గా ఉంటాయి. ఎక్కడ? ఒకటి హెల్ప్ పేజ్లో అవైలబుల్గా ఉంటాయి. లేదు అనుకుంటే ఏదైనా ఒక బ్రౌజర్ ఓపెన్ చేసి అక్కడ టైప్ చేసి ఏంటి పిఎల్టీ డాట్ హిస్ట్ డాక్యుమెంటేషన్ అని అలా ఇస్తే కనుక దాని డాక్యుమెంటేషన్, కంప్లీట్ డాక్యుమెంటేషన్ వచ్చేస్తుంది. ఇక్కడ జస్ట్ చూపిస్తాను. చూడండి, హిస్ట్ అని కొట్టంగానే పిఎల్టీ డాట్ హిస్ట్, అది హిస్ట్ ఫంక్షన్లో ఏమేమి ఉన్నాయి? ఎక్స్. ఇన్ని పారామీటర్స్ ఉన్నాయి. మనం ఇన్ని పారామీటర్స్లో ఏం వాడాం? ఎక్స్ అని ఒక పారామీటర్ వాడాం. ఎక్స్ అంటే ఏంటి? ఎక్స్ అంటే ఇన్పుట్ వాల్యూస్. దిస్ టేక్స్ ఎయిదర్ అ సింగిల్ array or a sequence of arrays. Okay, which are not required to be fine of same length. అంటే ఒక array ఇవ్వచ్చు, లేదంటే మల్టిపుల్ అరేస్ అనే ఇవ్వచ్చు. నేనేం చేస్తున్నా, ఒక కాలం యొక్క డేటా పాస్ చేస్తున్నాను అనమాట. ఇలా పాస్ చేసినప్పుడు మనకి ఏదైతే డేటా పాస్ చేస్తున్నాం దాని మీద హిస్టోగ్రామ్ కనిపిస్తుంది. బట్ ఇంకేమైనా పారామీటర్స్ మనం పాస్ చేసామా? చేయలే. మనం చేయకపోయినా కానీ మనకి బిన్స్ వచ్చేస్తున్నాయి, కలర్ వచ్చేస్తుంది, అన్నీ వచ్చేస్తున్నాయి. ఎక్కడి నుంచి వస్తున్నాయి అంటే కొంచెం కిందకి చదవండి ఫ్రెండ్స్. ఓకే.
సో కొంచెం కిందకి జరిగితే మీకు బిన్స్ గురించి మొత్తం ఉంటుంది అనమాట. బై డిఫాల్ట్గా 10 బిన్స్ వస్తాయి అన్నమాట. ఓకే, ఇక్కడ ఇంకా క్లియర్గా లేదు, మీరు అది చదివితే కానీ తెలిసింది. ఒకసారి ఇది వచ్చిందా? ఓకే. సో ఇక్కడ డిఫాల్ట్ వాల్యూ 10 అని ఉంటుంది అఫీషియల్ సైట్కి వెళ్ళి చూస్తే కనుక. ఇలా కాకుండా మీకు సపరేట్గా మీ ఓన్ హిస్టోగ్రామ్ మీరే పెట్టుకోవాలనుకోండి. చూడండి, ఏం చేస్తున్నాను నేను, పిఎల్టీ పైప్లాట్ డాట్ ఫిగర్, ఫిగర్ అనే ఒక ఫంక్షన్ ఉంది. ఈ ఫిగర్ ఫంక్షన్ ద్వారా నేను ఫిగర్ వెనకాల ఏదైతే వస్తుందో బ్యాక్గ్రౌండ్లో ఏంటి ఆ ఫిగర్ని డిఫైన్ చేసుకుంటున్నా. 8/5 అని ఇస్తున్నా ఫిగర్ సైజ్, కస్టమైజ్ చేసుకుంటున్నా నేను. తర్వాత ఈ ఫిగర్లో నాకు హిస్టోగ్రామ్ రావాలి, అండ్ ఈ హిస్టోగ్రామ్ వచ్చేసి సెపెల్ లెంత్ మీద రావాలన్నమాట. ఓకే, అయితే బై డిఫాల్ట్ నాకు 10 బిన్స్ వస్తున్నాయి కదా, ఆ 10 బిన్స్ నాకు అలా వద్దు. నేను నా బిన్స్ని కస్టమైజ్ చేసుకోవాలనుకుంటున్నాను. ఓకే, కస్టమైజ్ చేసుకుంటున్నా. సో 4, 5, 6, 7, 8 ఇవి ఏంటకి అంటే బిన్ స్టార్టింగ్, బిన్ ఎండింగ్. సో 4 to 5 అనేది ఒక బిన్ వస్తుంది, 5 to 6 ఇంకొక బిన్, 6 to 7 ఇంకొక బిన్, 7 to 8 ఇంకొక బిన్. అంటే 10 బిన్స్ నాకు వద్దు బై డిఫాల్ట్, నాకు 5 బిన్స్ వస్తే చాలు. 5 అన్న సారీ 4, 1, 2, 3, 4. తర్వాత ఆ కలర్ నాకు బ్లూ వద్దు, రెడ్ కలర్ కావాలి. తర్వాత ఎడ్జ్ కలర్, ఈ బిన్స్ యొక్క ఎడ్జ్ కలర్ నాకు బ్లాక్ కావాలి. సో ఇలా ఎన్ని కావాలంటే అలా డిఫైన్ చేసుకోవచ్చు అన్నమాట. తర్వాత ఎక్స్ యాక్సిస్ లేబుల్, సెపెల్ లెంత్ ఏదైతే కాలం తీసుకుంటున్నానో కాలం పేరు పెట్టేశాను. తర్వాత వై లేబుల్, ఇవన్నీ ఫంక్షన్స్. ఓకే, పిఎల్టీలో పై ప్లాట్లో ఉన్న ఫంక్షన్స్ అన్నమాట. వై లేబుల్, వై యాక్సిస్కి ఒక లేబుల్ ఇవ్వాలనుకుంటున్నా, అది ఫ్రీక్వెన్సీ. ఇంకొక ఫంక్షన్ ఉంది టైటిల్ అని, పిఎల్టీ డాట్ టైటిల్. సో ఈ మొత్తం హిస్టోగ్రామ్కి ఒక టైటిల్ ఇస్తున్నారు, హిస్టోగ్రామ్ సెపెల్ లెంత్ కస్టమ్ బిన్స్ అని. అండ్ ఫైనల్గా పిఎల్టీ డాట్ షో, అంటే ఈ షో ఫంక్షన్ అనేది మనం ఫైనల్గా ఆ హిస్టోగ్రామ్ ఏదైతే మనం కస్టమైజ్ చేస్తున్నామో అది డిస్ప్లే చేస్తుంది అనమాట. చూడండి ఫ్రెండ్స్, బట్ అన్నీ ఒకేసారి కలిపి ఎగ్జిక్యూట్ చేస్తేనే మనకి రిజల్ట్ కనిపిస్తుంది. చూడండి, ఇందాక డేటాకి ఈ డేటాకి అది డిఫరెన్స్. అర్థమైందా? సో అన్నీ మ్యాచ్ అయినాయి అంటే ఎస్, చూసుకోండి కావాలంటే కంపారిజన్. సో ఇది 8/5, 8, 5. ఓకే, సో సెపెల్ కాలం మీద బిన్స్ వచ్చేసి 4 to 5 ఒకటి, 5 to 6, 6 to 7 ఒకటి, 7 to 8 అదే జరిగింది. కలర్ ఆఫ్ హిస్టోగ్రామ్ వచ్చేసి రెడ్ పెట్టాం. ఎడ్జ్ కలర్, ప్రతి బిన్స్ యొక్క ఎడ్జ్ కలర్ బ్లాక్ ఉండాలి. అవును. తర్వాత ఎక్స్ యాక్సిస్ లేబుల్ సెపెల్ లెంత్, వై యాక్సిస్ లేబుల్ ఫ్రీక్వెన్సీ. అండ్ ఈ కంప్లీట్ టైటిల్ ఆఫ్ హిస్టోగ్రామ్ మాత్రం హిస్టోగ్రామ్ ఆఫ్ సెపెల్ లెంత్ కస్టమ్ బిన్స్ అని పెడుతున్నా. సో ఇది మన హిస్టోగ్రామ్ అన్నమాట. సో ఇలా మనం పారామీటర్స్ చేంజ్ చేసిన బట్టి మనకి ఏంటి కంప్లీట్గా చూసే ఆ విజువలైజేషన్ మారిపోతుంది. సో దీనికోసం మీరు డాక్యుమెంటేషన్ చదవాలి. డాక్యుమెంటేషన్ చదివితేనే మీరు ఎన్ని పారామీటర్స్ కావాలంటే అన్ని పారామీటర్స్ని యూస్ చేసుకోగలరు. ఓకేనా? రైట్. సో ఫ్రెండ్స్, ఈ పర్టికులర్ సెషన్ ఏదైతే ఉందో దీన్ని మనం ఇక్కడితో ఆపేసి వచ్చే సెషన్లో రిమైనింగ్ ప్లాట్స్ ఏవైతే ఉన్నావో అవన్నీ కూడా మనం నేర్చుకుందాం. ఓకే, సో మీరేం చేయాలంటే మళ్ళీ ఏదో ఒక డేటా సెట్ తీసుకోండి. ఆ డేటా సెట్ తీసుకుని సింపుల్గా వాటి మీద విజువలైజేషన్ స్టార్ట్ చేయండి. ఏంటి, బార్ ప్లాట్ చూడండి, ఫస్ట్ బార్ ప్లాట్ని విజువలైజ్ చేయండి. మల్టిపుల్ కాలమ్స్ తీసుకోండి వాటిలో, వాటి మీద విజువలైజేషన్స్ చేయండి. అలాగే హిస్టోగ్రామ్ తీసుకోండి, హిస్టోగ్రామ్ తీసుకుని వాటి మీద విజువలైజేషన్స్ చేసి అలా వదిలేయడం కాదు, వాటి నుంచి ఎలాంటి ఇన్సైట్స్ రాబడుతున్నారు అది కదా చెప్పాల్సింది, అది చెప్పాలి. ఓకే, సో విజువలైజేషన్స్ ఎలా ఉన్నాయి, వాటిలో ఇన్సైట్స్ ఏంటి, ఇవన్నీ మీరు గ్రాప్ చేయాలి.
అవన్నీ గ్రాప్ చేసి అవి ఒక స్టోరీ లాగా పెట్టుకుని వాటిని మనం షేర్ చేయాలన్నమాట క్లయింట్. అర్థమైందా? రైట్. సో ఫ్రెండ్స్, నేను ఈ సెషన్ ఇక్కడితో ఆపేస్తున్నా. మీకు ఎటువంటి ఇష్యూస్ కనుక ఫేస్ చేస్తున్నారు అనుకోండి, వాటిని ఇమీడియట్గా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. మీరు హ్యాండ్స్ ఆన్ చేసేటప్పుడు మీకు ఎటువంటి చిన్న పైథాన్ ఇష్యూస్ వచ్చినా, లేదంటే ఏంటి, ఏమైనా మాడ్యూల్స్ పరంగా అవ్వచ్చు, లేదంటే ఏమైనా ఇన్స్టాలేషన్ పరంగా అవ్వచ్చు, ఇష్యూస్ కనుక వస్తే ఇమీడియట్గా వాటిని పోస్ట్ చేయండి. రెస్పాండ్ అవుతాం ఫ్రెండ్స్. అలాగే ఈ పర్టికులర్ సెషన్ మీకు నచ్చినట్లయితే ఒక యూట్యూబ్ ద్వారా మీరు వింటున్నారు కాబట్టి ఒక్క లైక్, ఏంటి, వీడియోకి ఒక లైక్ ఇచ్చేసి, అలాగే మీరు మీ ఛానల్లో ఏంటి మీకు తెలిసిన వాళ్ళకి ఈ వీడియోస్ని షేర్ చేయండి. షేర్ చేసి వాళ్ళు కూడా ఈ సెషన్స్ని వినమని చెప్పండి. ఓకే. సో మళ్ళీ వచ్చే సెషన్లో కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్ ఫ్రెండ్స్. బాయ్.